హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే బేసిక్గా ఈ సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ జాతకాల గురించి అయితే చాలా మంది అయితే అంటే మోసం చేస్తున్నారు. అంటే మనం యంగ్స్టర్స్ ఈ ఫీల్డ్కి చాలా మంది అయితే వస్తున్నారు. ఈ యంగ్స్టర్స్ అంటే ఏజ్ వచ్చేసి మనకు 25 నుంచి ఈ 35 మధ్యలో ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే దీనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బేసిక్గా అంటే దీంట్లో ఏదో ఒక చిన్నపాటి ఆదాయం వస్తుందన్న ఒక ఆశతో ఇంటి దగ్గరే ఉండి ఏదో కొంచెము డబ్బులు సంపాదించుకున్న ఆశతో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఇది ఒక సైడ్ బిజినెస్గా పెట్టేసుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ఆశతో అయితే ఈ ఫీల్డ్కి వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని అదునుగా చూసుకొని మరి ఈ సోషల్ మీడియాలో అయితే చాలా మంది అయితే మోసం చేస్తున్నారు. అంటే బేసిక్గా మనం ఏం చేస్తామంటే తొందరగా ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక మంచి బ్రీడర్ సెలెక్ట్ చేసేసుకొని పిల్లలు కానీ బ్రీడర్లు కానీ తెచ్చేసుకొని వెంటనే మనం తొందరగా వీటిని పెంచేసి ఏదో డబ్బులు కొంచెం సొమ్ము చేసుకోవాలని ఆలోచనతో ఉంటారు. సో ఏమాత్రం ఆలోచించకుండా మనం ఈ సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అదేవిధంగా ఈ ఫేస్బుక్లో కావచ్చు, ఈ ఛానల్స్ పైన చూస్తామంట. అంటే ఛానల్స్లో ఎంతమంది ఎవరెవరు అంటే మనం ఈ వీడియోస్ అని సెర్చ్ చేస్తాం అనమాట. అంటే నాకు బ్రీడర్ మంచివి భీమవరం జాతి కావచ్చు, అదేవిధంగా పర్లా జాతి కావచ్చు, అదేవిధంగా సేలం జాతి, ఈ విధంగా జాతి కోళ్ళు కొనాలనే ఉద్దేశంతో సెర్చ్ చేసేసి ఈ ఛానల్ ద్వారా అయితే మనము వాళ్ళ నెంబర్లు అనేవి తీసేసుకొని చేస్తాం. అంటే ఈ ఛానల్ వాళ్ళు ఎందుకు ఆ వీడియోలు అంటే ఈ ఫేక్ నాయాలని పెడతారంటే మనకి అంటే వాళ్ళకు ఒక కమిషన్ వస్తుంది అనమాట. ఈ సేల్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాటి పేర్లు అయితే చెప్పకూడదు. ఇలా ఏం చేస్తారంటే ఈ మోసం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకైతే ₹100, ₹200, ₹150 కమిషన్ లాగా ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చేసి ఆ వీడియోలో అంటే వాళ్ళ దగ్గర ఉండే వీడియోలోనైతే ఈ సేల్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేసి మా నెంబర్ అనేది పెట్టేయండి, ఈ విధంగా పలానా అడ్రస్ కూడా చెప్తారు. అది ఫేక్ అడ్రస్, ఫేక్ నెంబర్ అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆ నెంబర్ ద్వారానే కదా మీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఆ నెంబర్ ఖచ్చితంగా అయితే ఉండాలా కదా, ఆ నెంబర్ అయితే ఇస్తారు. బట్ ఈ వీడియో అయితే వీడియోలు కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారంటే వీళ్ళు బేసిక్ మన ఛానల్ వాళ్ళు అంటే మంచిగా చిన్న ఫార్మ్స్ కావచ్చు, పెద్ద ఫార్మ్స్ కావచ్చు రన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఈ ఛానల్లో ఈ వీడియోలు కానీ ఫొటోస్ కానీ పెట్టుకుంటారు. అక్కడి నుంచి ఏం చేస్తారు వీళ్ళు ఆ వీడియోలను ఫోటోలను డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోలను ఫోటోలను ఏం చేస్తారంటే ఈ సేల్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్లో, వాళ్ళకైతే ఇస్తారు కమిషన్ బేస్ మీద. అంటే ఒక 100 కానీ 150 కానీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ అంటే ఈ సేల్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే మాకు కమిషన్ వచ్చిందా లేదా, ₹150 వచ్చిందా, ఓకే, ఆ వీడియో తీసేసుకుంటారు. ఆ వీడియో అనేది వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో పెట్టేస్తారు. మనం ఏం చేస్తారంటే ఆల్రెడీ ఊపి మీద ఉంటాం అనమాట. ఇవి కొనాలా అని చెప్పేసి వెంటనే తెచ్చేసుకోవాలా, ఈ బ్రీడర్ భలే నచ్చిందని చెప్పేసి అంటే అంత మంచి క్వాలిటీ గల వీళ్ళు కూడా పెట్టడం కూడా ఇవ్వడం కూడా ఎలాంటి బ్రీడర్స్ ఇస్తారంటే మంచి క్వాలిటీ ఉండేది అనమాట. అంటే క్వాలిటీ పెట్టలు కావచ్చు, పుంజులు కావచ్చు, అదేవిధంగా పిల్లలు కావచ్చు అనమాట. క్వాలిటీగా ఉండైతే తక్కువ రేట్లు వేస్తారు అనమాట. అంటే తక్కువ రేట్ చెప్పేసి మనం ఏం చేస్తాము, ఇంత మంచి క్వాలిటీ పుంజు కానీ పెట్ట కానీ పిల్లలు కానీ తక్కువ రేట్లో వస్తాయని చెప్పేసి వెంటనే ఇంకా మనం వానికి ఫోన్ చేసేసి ఆ సేల్ ఛానల్స్ నెంబర్ కూడా మనకు డిస్ప్లే పైన ఉంటుంది అనమాట. ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి అన్న నాకు ఇట్లా కావాలా, మీరు ఎవరికైతే ఇవ్వద్దు అని చెప్పేసి అడ్వాన్స్ కనుక తట్టుకోలేక అడ్వాన్స్ కూడా కొట్టేస్తాం మనీ మనం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్రీడర్ ఉంది, దాన్ని 5,000 చెప్పింది అనుకో ఒక పుంజును, దాన్ని మనం ఏం చేస్తాము వెంటనే ఒక 2,000 కానీ 3,000 కానీ 1,000 కానీ 500 కానీ అడ్వాన్స్ గా కొట్టేస్తాం అనమాట. అంటే అది ఇంకొకరికి పోకూడదు అనే ఉద్దేశంతో అడ్వాన్స్ గా కొట్టేస్తాము. ఈ విధంగా మనం ఒక్కరమే కాదు కదా, చాలా మంది అయితే యంగ్స్టర్స్ అడ్వాన్స్ మనీ అనేది మనకి ఫోన్ పే చేస్తారు అనమాట. ఆ ఫేక్ గానికి అయితే చాలా మంది 1,000 కానీ 500 కానీ 2,000 కానీ 3,000 కానీ అయితే ఫోన్ పే చేస్తారు. ఈ విధంగా ఒక 10 మంది చేసిన మనకి ఏమవుతుంది 10,000, ఒక 2,000 చేస్తే 20,000. సో వెంటనే ఏం చేస్తాడు, ఒబ్బా నాకు రావాల్సిన అమౌంట్ నాకు వచ్చేసింది. సో వాడు చేయాల్సిన పని ఏంటి, ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. సో మొదటిగా అయితే మీకు ఫస్ట్ లోనే పెట్టేసి ఫోన్ పే ద్వారా అయితే మనీ అనేది వేసేసుకో. వాడు చెప్తాడు కూడా ఏమైనా అన్నా నేను వెంటనే నీకు ట్రాన్స్పోర్ట్ చేస్తా, మీకు ఏ ఏరియాకైనా ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్పేసి నీకు ఫోన్ కూడా మాట్లాడతాడు. అయితే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే చాలా మెత్తగా కమ్మగా, అంటే అన్ని విషయాలు మాట్లాడతాడు. అన్న నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ ట్రీట్మెంట్ పైన ఇంత అవగాహన ఉంది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని పందాలు అయితే నేను చేసినా మీకు కూడా దాంట్లో గురించి చెప్తా అని చెప్పి చాలా విషయాలు అయితే మనకు చెప్తారు. సో ఆ మాటలన్నీ మనం నమ్మేసి ఏం చేస్తాము, అబ్బాయి వీడెవడో మంచోడు చాలా నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా అప్పటికి వాడు ఏం చేస్తాడంటే ఇంకా మీకు అంతా చేయాల్సిందంతా మీ దగ్గర డబ్బులు అంతా లాగేసుకుని ఉంటాడు. ఒక 2 కొంతమంది అయితే పూర్తి అమౌంట్ కూడా పే చేస్తారు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు చేయొద్దు, ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మద్దు. ఈ సోషల్ మీడియాలో మనం ఈ కోళ్ళను అంటే కొనేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అడ్వాన్స్గా అయితే మనీ అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దండి. మరి నా విషయానికి వస్తే నేను కూడా అయితే ఇంకా తెలుసు కదా మన దగ్గర ఈ భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు పుంజులు అయితే ఉన్నాయి. మనం చిన్నప్పుడే అంటే అవి చిన్నగా ఉన్నప్పుడే ₹1,000 పెట్టేసి తెచ్చేసుకున్నాను ఒక్కొక్క చిక్కు. సో నేనైతే ఈ విధంగా అప్పుడు చేయలే, అంటే
అంటే ఈ విధంగా మోసం జరుగుతుంది కదా, నేనైతే దగ్గరుండే అక్కడికి వెళ్ళేసి మంచి క్వాలిటీ ఉందా లేదా అని చెప్పి చూసుకొని ఆ మంచి రేట్ మాట్లాడుకొని తెచ్చుకోవాలనుకునే ఉద్దేశంతో అక్కడికి నేను వెళ్ళిన. అంటే అతను కూడా అడిగిన ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, అడ్వాన్స్ కూడా నేను వేస్తాను అని చెప్పిన అన్నకైతే, నేను కొనే అన్న దగ్గర అయితే అన్న అయితే వద్దన్నాడు. ఈ విధంగా అంటే జెన్యున్ క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే మనం అడ్వాన్స్ వేస్తానన్నా వద్దు అంటారు, మా దగ్గరకు వచ్చేసి చూసుకొని మీరు తీసుకెళ్ళండి అంటారు, నేను ట్రాన్స్పోర్ట్ అయితే కూడా చేయమని చెప్తారు. ఈ విధంగా ఉంటుంది. అంటే కొంతమంది జెన్యున్ క్యాండిడేట్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు, కానీ అది మీ పైన డిపెండ్ అవుతుంది. మీరు అతన్ని నమ్మాలా నమ్మకూడదా, మంచోడా చెడ్డోడా, ఈ విషయాలన్నీ కూడా మీరు వెంటనే అయితే ఫోన్ పే చేయకుండా అతనితో కొద్ది రోజులు మాట్లాడండి. ఇది జెన్యున్ క్యాండిడేట్ అంటే వీడియో కూడా అడగండి, మీ దగ్గర ఏం వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి ఆ వీడియోలు చూపించండి, లైవ్ లో అడిగితే అప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే వీడు చేసేది అబద్ధమా నిజమా అని చెప్పేసి మీరు అతనికి లైవ్ వీడియో అనేది అడిగితే ఆ ఫోటోలు కానీ లైవ్ లో కానీ చూపిస్తే మనకు ఆ బర్డ్స్ యొక్క అంటే ఆ జాతి కొల్ల ఫోటోలు కానీ వీడియోలు కానీ మీకు లైవ్ లో చూపించేస్తే మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీరు వాటిని కొనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా మరి నాకు ఒక మోసం జరిగిందని చెప్పాను కదా, ఆ మోసం ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ అంటే ఈ బర్డ్స్ తెచ్చుకున్నాం కదా, ఉన్నాయి కదా, సో ఇవి సేమ్ వేస్ట్ కాబట్టి ఈ పుంజులు అనేవి ఇంకా కోతకు రాలేదు. అందుకోసం చెప్పేసి నేను ఒక మంచి పెరుగు క్రాస్ బ్రీడర్ని అయితే తీసుకొని వచ్చేసి వీటిపైకి వదలాలనుకున్నాను. సో అందుకోసం నేను ఛానల్లో కూడా అంటే సేల్ ఛానల్స్ లోనే చిన్న చిన్న ఫార్మ్స్ పెట్టుకున్నవి అన్ని చూస్తూ యూట్యూబ్ లో ఒక ఛానల్ ద్వారా అయితే ఆ పేరు అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. అంటే ప్రతి సేల్ చేసే ఛానల్స్ అన్ని ఈ విధంగా అంటే వాళ్ళు మోసం చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం పని ఏంటంటే వాళ్ళు ఆదాయం కోసమే కదా ఛానల్ పెట్టుకునింది, ఎంతో కొంత కమిషన్ వస్తుంది, ఆ కమిషన్ ద్వారా ఏదో డబ్బులు వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ వీడియోలు అనేవి తీసేసుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ తప్పు అనేది ఇక్కడ నేను చెప్పడం లేదు, వాళ్ళ ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో కమిషన్ తీసుకుంటున్నారు, పెట్టేస్తున్నారు. ఇక్కడ మోసపోయేది మనం అది ఎంక్వైరీ చేసుకోవాలా. అంటే ఆ నెంబర్ ఇచ్చింటారు కదా, ఆ నెంబర్ ఇచ్చినప్పుడు వాడిని ఫోన్ చేసి వాడు మంచోడా చెడ్డోడా, వాడు జెన్యున్ క్యాండిడేట్, వాడి దగ్గర ఉందా లేదని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకే సేల్ ఛానల్ వాళ్ళు కూడా స్టార్టింగ్ వీడియోలోనే చెప్తారు, అంటే మీ ఈ లావాదేవీలకు అంటే కొనే వ్యక్తికి కానీ అమ్మే వ్యక్తికి కానీ ఎటువంటి సంబంధం లేదు మాకు, వాళ్ళతో మీరే చూసుకోవాలని చెప్పేసి వాడు ముందుగానే ఒక డిస్క్లైమర్ అయితే వీడియో పైన వేసేస్తాడు. కాబట్టి వాళ్ళతో ఎటువంటి తప్పు లేదు, సేలింగ్ ఛానల్ వాళ్ళకి మందే తప్పు, మనం మోసపోతున్నాము ఇక్కడ. సో ఈ విధంగా అయితే చేసుకోండి. మరి నాకు మోసం ఏం జరిగిందంటే ఈ విధంగా నాకు బ్రీడర్ కావాలని చెప్పాను కదా, ఈ బ్రీడర్ కోసం అయితే నేను ఈ ఛానల్స్ అన్ని చూసేసి ఒక మంచి పెరుగు క్రాస్ బ్రీడర్ నచ్చిందని చెప్పేసి ఆ పేరు అయితే నేను చెప్పలేదు ఇక్కడ ఆ ఛానల్ అతను, మనకెందుకు అతని గురించి ఆ వీడియో చూసేసి ఇంకా వెంటనే అయితే 2 రోజుల తర్వాత ఆ వీడియో పెట్టిన 2 రోజుల తర్వాత నేనైతే అతనికి ఫోన్ చేసి అన్న ఈ విధంగా ఉందా అని చెప్పాడు. అతనైతే 7,000 చెప్పాడు మనకు. 7,000 చెప్తే నేను ఇంకా బార్గెన్ చేసేసి ఒక 6,000కి ఇస్తారా అని చెప్పేసి అది మంచి పుంజని నాకు అనిపించిందండి. మీకు నచ్చచ్చు నచ్చకపోతే అయితే నాకైతే చూస్తానే నాకు నచ్చింది. ఈ విధంగా చెప్పాలన్నమాట. అన్న ఇంకా ఫోన్ చేస్తే ఇస్తానా, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది, మీకు వెంటనే పంపిస్తా అన్నాడు. సో అప్పుడు ఎలక్షన్ మూమెంట్ అండి, ఇంక ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అన్న నేను ఇప్పుడైతే పంపలేను, ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎవరైనా చూస్తారు, అంటే బస్సుకు ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు వాళ్ళకు ఆ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఇబ్బంది అవుతుంది, కాబట్టి నేనైతే ఇప్పుడు పంపలేను, ఒక 2 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీకు పంపిస్తాను అని చెప్పింది. సరేలే అని చెప్పేసి నేను నమ్మేసి 2 రోజులు ఫోన్ చేయలేదు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే అన్న ట్రాన్స్పోర్టేషన్ లేదు ఏం లేదు అని చెప్పాడు. మళ్ళీ సరేలే నేను పంపిస్తా మనిషిని అక్కడికి అని చెప్పేసి నేను కానీ మా మనుషులు కానీ ఉన్నకని అక్కడ పంపిస్తా అని చెప్పిన తర్వాత ఒక 2 days నాకు టైం పట్టింది. మళ్ళీ మా మనిషిని అరేంజ్ చేసుకొని ఇంకా నేను పంపిస్తా అన్నప్పుడు సరేలే పంపించేలేనా అని చెప్పింది. అంటే అక్కడికి కాదు, వాళ్ళది నిజామాబాద్, వాళ్ళు యాక్చువల్గా అయితే నిజామాబాద్ అంట. సో నేను హైదరాబాద్కి అయితే మనిషిని పంపిస్తానని చెప్పిన. ఆ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి అయితే మీరు పంపించండి, హైదరాబాద్ నుంచి మా మనిషి తీసుకొని మా ప్లేస్కి అంటే మాది కడప కదా, కడపకు వచ్చేస్తాడు అని చెప్పేసిన. సరే అన్న పంపించని చెప్పి నేను పంపించిన తర్వాత ఇంకా నో రెస్పాన్స్ అండి. అంటే ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఒకవేళ లిఫ్ట్ చేసిన ఏమంటాడు, అన్న నాకేం జరిగిందంటే ఈ కోళ్ళు అనేవి చనిపోయినా, మీరు చెప్పిన బ్రీడ్ అనేది చనిపోయింది అని చెప్పేసిందా. అంటే యాక్చువల్గా బేసిక్ గా వాడి దగ్గర కోడి లేదు, పాడు లేదు. ఒకవేళ చనిపోయింది అనుకోండి, చనిపోతే మనకి వాడు ఎలా ఆ ఫోటోస్ అనేది పెట్టాలి కదా. ఇక నేను అడగకముందు ఏం చెప్తున్నా అంటే మా భార్య ఇంటి దగ్గర ఉన్నదన్న, చనిపోయిన వెంటనే రోగాలు వస్తున్న ఉద్దేశంతో పడేసింది. ఎంత రోగాలు వచ్చినా ఏమొచ్చినా కానీ మనకు ఫోటోలు అనేవి తీసుకుంటాం కదండి ఖచ్చితంగా అయితే. సో బేసిక్ అయితే వాడి దగ్గర అసలు ఆ బ్రీడర్ లేదు, పాడు లేదు, ఏం లేదు. వీడు కూడా ఏం చేసిందంటే ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకున్నాడు ఒక వీడియో, అది పెట్టేసిండు. సో పెట్టేసిన వెంటనే ఏం చేసినా మనం బకరాగాలి అంటే నేను బేసిక్ గా ఇంకా చూస్తానే ఇంకా మనం చెప్పినా కదా తగ్గుకోలేము, బ్రీడర్ తెచ్చేసుకోవాలా, ఇంకా వెంటనే గుళ్ళు తీయాలా, సంపాదించుకోవాలని చెప్పేసి ఫోన్ చేసి అన్న నక్కాలని అడ్వాన్స్ గా అయితే నేను 3,000 వేసినా అండి. 3,000 వేస్తే ఇంకా అయిపోయాయి. ఇంకా వాడైతే ఇంకా నాకు ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేస్తాడు, నాకైతే రెస్పాండ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అయితే తెలియదండి, రెస్పాండ్ అవుతున్నాడు. అన్న రేపు అదే చెప్పినా కదా రేపు పంపిస్తామన్నాడు, పంపిస్తానంటే ఫైనల్ గా అయితే కొద్ది చచ్చిపోయింది.
ఇంకేం లేదండి అని చెప్పిండు. నేను డబ్బుల పరంగా అంటే నేను అడిగిన డబ్బులు ఇస్తావా ఇవా అని చెప్పేసి ఇస్తా అని చెప్పాడు. ఒక 2 రోజులు 3 రోజులు అన్నీ 2 రోజులు 3 రోజులు వారం అయింది. ఇంకా అసలు మనకు ఫోన్ పేనే చేయాలి. ఇంకా నేనైతే వదలలే, ఇంకా టార్చర్ చేస్తానే ఉన్నాను అనమాట. అతన్ని ఫోన్ చేస్తానే ఉన్నా. సో నా టార్చర్ తట్టుకోలేకపోతే ఒక 1500 అయితే పంపించిండు. మీకు అదంతా మీకు చూపిస్తానండి, అంటే ఏమేమి జరిగింది అంతా కూడా నా వాట్సాప్ లో ఉంది కదా. ఈ విధంగా అయితే చూడండి, ప్రతి మెసేజ్ కూడా అంటే ఏమేమి మాట్లాడినా వాడి నుంచి అయితే నేను అంటే వాడు ఏమేమి వీడియోస్ పెట్టినాడు అవన్నీ కూడా వాడు డౌన్లోడ్ చేసుకొచ్చింటే ఇవన్నీ కూడా వాడు అన్ని డౌన్లోడ్ చేసుకొని నాకు పెట్టించాను అనమాట. చాలా అయితే మాటలు అయితే చాలా మెత్తగా చాలా నమ్మకంగా ఉన్నాయండి. ఇంకా మనం పూర్తి డబ్బులు వేస్తామనే నమ్మకం కూడా ఏర్పడుతుంది. బట్ నేనైతే 3000 నేను 6,000 వేద్దాం అనుకున్నా, ఎట్నో దేవుడు ఆపేసిండు. మనకి ఆ 3000 మాత్రమే వేసినాము. సో ఫైనల్ గా అయితే మనకైతే 1500 ఫోన్ పే చేసిన. నా టార్చ్ అదే ఇంక వెంట నేను కాల్స్ చేస్తా, ఇది చేస్తాను, ఇది నెలకైతే చూడండి కాల్ రికార్డ్స్ కూడా అయితే నేను పెట్టిన. ఈ కాల్ రికార్డ్ కూడా మీకు వినిపిస్తా. సో వీడి పేరు వచ్చేసి శివ. వాడి పేరు మనకు పుంజిస్తాన్ అని చెప్పేసి పెరు క్రాస్ అని చెప్పేసి శివ అని ఫీడ్ చేసుకున్నా. సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కనిపించే కోళ్ళు మన దగ్గరవి. వాడు పెట్టమంటే పెట్టినా చూస్తాడంటే. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది కనిపించేటువంటి పుంజ అనేది ఇదే మనం కొనబోయేది. ఇది పెట్టిన ఇక్కడ కనిపించే పుంజ నాకు నచ్చి మనకైతే 6000 రేట్ చెప్తే నేను 3000 అయితే ఫోన్ పే చేసిన. వెంటనే నచ్చేసింది. మీకు నచ్చుతుందో నాకు తెలియదు కానీ నాకైతే నచ్చిందండి. మరి ఇదండి మరి. సో ఇదే చనిపోయింది అని చెప్పిండు. మళ్ళీ నా లింక్ అయితే ఛానల్ లింక్ పెట్టేసిన. ఏదో ఈ పుంజ అనేది ఇది కూడా డౌన్లోడ్ చేసి పెట్టినాడు మనకు ఆన్లైన్ లో, అంటే యూట్యూబ్ లో చూసి అయితే పెట్టినాడు మనకు తెలియనట్టు. ఇది మంచి పుంజ అని చెప్పేసి నేనే ఈ పుంజులన్నీ డౌన్లోడ్ చేసి ఉంటేవాడు. నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అని పెట్టినవాడు. మన దగ్గర లేవు, పాడు లేవు. ఇవన్నీ అయితే మన బ్రీడర్స్, ఇవి మనం పెంచుకునేవి పెట్టినా మనకి చూడురా నా దగ్గర ఇలాంటి ఉన్నాయని. అది కూడా కొంతమంది నేను ఇవ్వను అని చెప్పిన. వాడింది కొనేది వాడు నాది. సో ఇవన్నీ మంటే వీడియోలు అంత ఫోటోలు. సో ఆ తర్వాత ఈ కోళ్ళు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇవి కూడా అప్పుడే యూట్యూబ్ లో ఒక సేల్ ఛానల్లో అయితే ఇవి అప్లోడ్ చేసిండు ఒక అతను. సో అవి డౌన్లోడ్ చేసి నాకు పెట్టినాడు, నా దగ్గర ఉన్నాయిరా అన్నట్టు పెట్టినాడు వీడు. నేనైతే కనుక్కోలేనట్టు, నాకు తెలియనట్టు నేను సూపర్ బ్రో అని చెప్పిన, మంచి క్వాలిటీ బ్రో అని. అంతలే కూడా నేను ఏదో చెప్పినా కదా, ఈ రోజు చూసే యూట్యూబ్ లో అంటే మన సైలెంట్ చెప్పిండు, ఇది కనుక్కున్నారా అని చెప్పేసి. మరి అవి కూడా 6K ఒకటి ఏదో కోడి కొన్నాడంట, 6K పడిందంట. వాడే ఆడుకుని ఉంటాడు వీడు మోసం చేయడం తప్ప. ఇది రాజేష్ అని ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ రాజేష్ రోస్టర్స్ అని ఇన్స్టా ఐడి. సో అతని దగ్గర 2 కోళ్ళు కొంటున్నా అని చెప్పేసి చెప్పింది. ఆ కోళ్ళు కింద కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక కోడి అబ్రాస్. ఇది ఇక్కడ జాలీలో ఉండేది ఒక కోడి అనమాట. ఇక 2 కోళ్ళు అతని దగ్గర కొంటున్నా అని చెప్పిండు. మళ్ళీ కొంటున్నా అని చెప్పిండు. నెక్స్ట్ మార్నింగ్ ఫోన్ చేసి, అన్న మీ కోడి చనిపోయింది, నేను 2 కోళ్ళు కొంటానన్నా కదా. అతని దగ్గర కూడా చేసిండు అతను, అదే కొరియర్ చేసిండు, సార్ పంపించిండు, ట్రాన్స్పోర్ట్ చేసిండు. ఒక కోడి చనిపోయింది, ఒకటి ఉంది అని చెప్పిండు. నేను ఇన్స్టా ఐడి పెట్టిండు కదా, సో దాని ద్వారా అయితే నేను ఫోన్ చేసి అతనికి నా దగ్గర కోళ్ళు కొన్నా ఏం కొన్నాను. అప్పుడు అర్థమైంది అంతా మోసగాడు, వేస్ట్ గాడు అని చెప్పేసి. సో మరి ఎంత కనుక్కున్న తర్వాత కోడి చనిపోయింది అన్నాడు. చెప్పిన తర్వాత ఇంకా మరి డబ్బులు ఎప్పుడు ఇస్తా అంటే, ఏదో మా మేస్త్రి ఇవ్వాలా, మా మాస్టర్ రాలే, రేపు వస్తాడో ఇస్తా అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే పెట్టిండు. కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఏదైనా ఇక్కడ కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి పెట్టినా. ఆ తర్వాత ఇంకా అంటే ఏదో అన్న నేను మార్కెట్లోనే 8కి కాల్ చేస్తా అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు నెక్స్ట్ 8కి చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ మార్నింగ్ నేను ఇంకా ఎన్ని రోజులు పడతాను మెసేజ్ పెట్టినా. కాల్ అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ఈ వాయిస్ రికార్డ్స్ రెండు పెట్టినా, అంటే మోసం చేసినావు, ఇది నువ్వు ఇంత బాగా నమ్మిస్తావు అని చెప్పి పెడితే, ఏదో మళ్ళా అప్పటికి నాకు 1500 1500 అయితే ఫోన్ పే చేసిండు. మరి ఎప్పుడు ఇస్తామంటే రిప్లై లేదు. ఇంకా 4 రోజుల తర్వాత ఈ రోజు వీడియో చేస్తున్నా కదా, నీ వీడియో చేస్తున్నా బ్రో, బాగా మోసం చేసావు, నా ఛానల్ అప్లోడ్ చేస్తానని చెప్తే అప్పుడు రిప్లై ఇచ్చింది. అన్న నేనేం మోసం చేసినా అని, కోడి చనిపోయింది అన్నావు కదా, ఫోటోస్ పెట్టి అంటే, అన్న నిజమన్నా అంట. ఫోటోస్ పెట్టి అయితే దానికి ఇంక రిప్లై లేదు, ఫోటోస్ పెట్టాడు, ఏం పెట్టాడు. మళ్ళీ ఏదో కాల్ చేస్తాడంట. వాడేం కాల్ చేస్తాను నాకు, నేను అవసరం లేదు, నీ వీడియో అయితే ఖచ్చితంగా పెడతా అని చెప్పిన. లింక్ పెడితే చూస్తాడంట వాడేంది చూసేది. సో చూడండి, ఈ విధంగా అయితే జరిగిందండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది అంటారు, చాలా కేర్ఫుల్ గా అయితే ఉందండి. మరి ఈ విధంగా అయితే మీరు ఎవరు కూడా మోసపోద్దండి. ఖచ్చితంగా అయితే దగ్గరికి వెళ్ళి అయితే మీరు ఈ కొలను అనేది చూసుకొని మంచి మీకు నచ్చితేనే క్వాలిటీ అక్కడనే డబ్బులు ఇచ్చేసి తీసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళని సమక్షంలో అయితే వీడియో కాల్ ద్వారా అయితే చూసేసి కన్ఫర్మ్ చేసుకొని మనీ అనేది ఫోన్ పే చేసేయండి. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే చూస్తున్నారని బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, అదే విధంగా లైక్ కూడా కొట్టడం లేదు. ఒక్క సెకండే కదండి, ఒక చిన్న లైక్ అయితే చేస్తే ఈ వీడియో అనేది చాలా 10 మందికి అనేది చాలా మందికి అనేది చేరవేరుతుంది. సో దాని ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.